హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి టిప్ చెప్తాను. లేడీస్కైనా జెంట్స్కైనా బాగా ఉపయోగపడుతుంది అనమాట. జుట్టు బాగా పొడవుగా పెరగడానికి ఒక మంచి టిప్ అయితే కనుక ఈరోజు వీడియోలో చూద్దాము. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ఎవరైతే హెయిర్ బాగా ఊడిపోతుంది, రాలిపోతుంది, తెల్లబడుతుంది అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒకటి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. వాటర్ కొంచెం వేడి అవ్వాలన్నమాట. వేడైన తర్వాత మెంతులు ఉంటాయి కదా, మెంతులను ఒక స్పూన్ వరకు వేసుకోండి. మెంతులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి హెయిర్ గ్రోత్కి. హెయిర్ అనేది ఊడిపోకుండా, అలాగే రాలిపోకుండా ఉండడానికి, చిట్లిపోకుండా ఉండడానికి, అలాగే హెయిర్లో ఉన్న అనేక రకాల సమస్యలను పోగొట్టడానికి, డాండ్రఫ్ని పోగొట్టడానికి, దురద ఏమైనా ఉన్నా సరే దురదను పోగొట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పేలు ఉన్నా సరే పోతుంది అనమాట. దుమ్ము ధూళి అలాంటిది ఏమీ లేకుండా చక్కగా హెయిర్ మంచిగా పెరిగేలా చేయడానికి అయితే కనుక మెంతులు నిజంగా చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తాయి అనమాట. కాబట్టి మెంతులను అయితే కనుక ఒక స్పూన్ వరకు వేసుకోండి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి కలోంజీ గింజలని మీరు ఒక స్పూన్ వరకు తీసుకోండి. కలోంజీ కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాగా పనిచేస్తాయి అన్నమాట. కలోంజీని యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్, ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉంటుంది. అలాగే ఒకవేళ మీకు తెల్ల జుట్టు సమస్య ఉన్నట్లయితే కనుక ఆ తెల్ల జుట్టు సమస్య పోయి నల్లగా అవ్వడానికి కూడా హెయిర్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. చాలా జుట్టు పొడవుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. జుట్టు మీరు ఎంతైతే అనుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగా జుట్టు పెరుగుతుంది అనమాట ఇది యూజ్ చేయడం వల్ల. మనకి ఇది కిరాణా షాపుల్లో లేదనుకుంటే డీమార్ట్లో, బ్యూటీ కలెక్షన్స్లో మనకి దొరుకుతాయి. చూసారు కదా, ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఇంకా దీంట్లోకి ఏంటంటే లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు ఒక 5 నుంచి 10 వరకు వేసుకోండి. లవంగాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట హెయిర్ గ్రోత్కి. హెయిర్ చాలా పొడవుగా పెరిగేలా చేయడానికి, హెయిర్లో ఎటువంటి సమస్య ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టేసి హెయిర్ మంచిగా పొడవుగా, నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేయడానికి అయితే కనుక లవంగాలు నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. తర్వాత ఈ విధంగా బాగా మరిగించుకోవాలన్నమాట. చాలా మనకి తక్కువ టైం పడుతుంది. మనం ఇందులో యూజ్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా నిజంగా చాలా చాలా పవర్ఫుల్గా పనిచేసేవి అనమాట. కాబట్టి తప్పకుండా ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా యూజ్ చేసి చూడండి. మినిమం ఒక 3 మంత్స్ అయినా సరే నేను చెప్పినట్లుగా ట్రై చేయండి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ లేదనుకుంటే ఏదైనా కాటన్ తీసుకొని హెయిర్ మొత్తానికి కుదుల నుంచి చివర్ల వరకు అనమాట బాగా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని మినిమం ఒక 1 అవర్ అయినా సరే ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత మంచి షాంపూతో కానీ కుంకుడుకాయలతో అయినా తలస్నానం చేయండి. ఇలా వారానికి 2 రోజులు కనుక చేసినట్లయితే కనుక 3 మంత్స్లోనే హెయిర్ మీది ఊడిపోవడం, రాలిపోవడం, చిట్లిపోవడం తగ్గిపోయి తల జుట్టు సమస్య పోయి చక్కగా జుట్టు నల్లగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.